ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చాలా మంది ప్రజలను సుమారుగా 1.5 నుంచి 2 లక్షల మంది ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించారు. వాళ్ళకి సేఫ్ హౌసెస్ ఉన్నాయి, ఇప్పటికే అక్కడికి తరలించి వారిని ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంటుందా అనేది ఒకసారి వాళ్ళు చెక్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వారం రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం జపాన్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ విచిత్రమైనటువంటి పరిణామాలు, ప్రకృతి విపత్తులు మనం చూస్తున్నాం. ఓవైపు అమెరికాలో వరదలు మనం చూస్తున్నాం, మొన్న చైనాలో వరదలు మనం చూసాం, ఇండియాలో కూడా హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల పూర్తిగా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి బోర్డర్లో మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు అంతకుముందు అమెరికాలో చోటు చేసుకున్నటువంటి ఈ కార్చిచ్చుని మనం చూసాం. అలాగే ఇలా రకరకాలుగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా జపాన్లో ఇప్పుడు పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే ఏం జరుగుతోంది, ఫిలిప్పైన్స్లో సిచ్యువేషన్ మనం చూసాం, ఏం జరుగుతోంది అనేటువంటి భయం ప్రజల్లో కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను, ముఖ్యంగా జపాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి, అక్కడ చోటు చేసుకున్నటువంటి భూకంపాలకు సంబంధించి ఒకవేళ కనుక రెక్టర్ స్కేల్ మీద 7 గనక నమోదైతే 7.5 8 గనక నమోదైతే భారీ సునామీ వచ్చే అవకాశం ఉందంటూ అక్కడ ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ భూకంపానికే 3 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందంటూ అంచనా వేసిన నేపథ్యంలో నిజంగా సునామీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, అంత చిన్న దేశానికి ఇంత పెద్ద సునామీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు. ఇప్పటికే ఇతర దేశాలను సైతం హెల్ప్ అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇతర దేశాలు ఈ విషయంలో హెల్ప్ చేయాలి అంటూ. మరోవైపు సైంటిస్టులు దీనికి సంబంధించి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏ ఏ ప్రాంతాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ట్రై చేస్తున్నారు. ఈ నాన్కై ట్రఫ్ అనే ప్రాంతం ఇక్కడ ప్రధానంగా మారింది. ఇక్కడ చూడొచ్చు, ఈ రెడ్ డాట్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే ఇక్కడ ఒక పెద్ద సముద్రంలో ఒక పెద్ద భారీ లోయ ఉంది. ఈ లోయలో వచ్చేటువంటి ప్రకంపనల కారణంగానే ప్రధానంగా జపాన్కి ఈ భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయని చెప్తుంటారు. సో ఇప్పుడు మరింత ఎక్కువగా ఇది ప్రకంపించే అవకాశం ఉంది. దీని కారణంగా ఈ జపాన్ మొత్తం కూడా అతలాకుతలమయ్యేటట్లు కనిపిస్తుంది. టోక్యో వరకు ప్రధానంగా పూర్తిగా ఈ పై ప్రాంతం మీదకి పెద్దగా ఎఫెక్ట్ లేకపోయినప్పుడు కూడా టోక్యో వరకు మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ కింద ప్రాంతం, అలాగే ఫిలిప్పైన్ సీ ప్లేట్కి కింద ఉన్నటువంటి ఈ టోకరా అనేటువంటి దీవులు ఉన్నాయి. ఆ దీవులు కూడా పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో మీరు కూడా ఎప్పటికప్పుడు RTV మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి జపాన్ భూకంపానికి సంబంధించి. అలాగే ఒకవేళ భూకంప తీవ్రత మరింత పెరిగితే సునామీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్న తరుణంలో ఏం జరగబోతోంది అనేది మరోవైపు బాబా వంగా చెప్పినట్లుగానే, ప్రిడిక్ట్ చేసినట్లుగానే జరగబోతుందా? సైంటిస్టులు ఏం చెప్తున్నారో మనం చూస్తున్నాం. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయి. సైంటిస్టులు 2.9 లక్షలకు పైగా, 2.9కి పైగా, అంటే 2,90,000 మందికి పైగా మరణించే అవకాశం ఉంది ఒకవేళ వస్తే అంటున్నారు. చాలా వరకు ఈ ప్రాంతం అంతా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు బాబా వంగ కూడా ఇదే ప్రిడిక్ట్ చేశారు. గతంలో బాబా వంగ చాలా ప్రిడిక్ట్ చేసినవన్నీ కూడా జరిగినాయి అంటూ హిస్టరీ చూస్తే మనం చెప్తున్నాం. ఇంతకు ముందు కూడా నేను మీకు కొన్ని చెప్పాను. అప్పుడు భారత్లో సంభవించినటువంటి ఈ సునామీకి సంబంధించి, అలాగే 9/11కి సంబంధించి, అమెరికాలో దాడికి సంబంధించి, ఇలా చాలా విషయాల్లో క్లియర్గా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్ అవుతున్న తరుణంలో చాలా యాక్యురసీ మనకు కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే టైం చెప్పారో ఆ టైంని క్రాస్ చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది జపాన్కి. సో ఈ తక్కువ సమయాన్ని కనుక వాళ్ళు ఓర్చుకోగలిగితే తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈలోపు ఏం జరుగుతుందనేటువంటి భయం ప్రజల్లో ఉంది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ. సో మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఏం జరగబోతుంది, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో కామెంట్ రూపంలో తెలియజేయండి. RTV ఎప్పటికప్పుడు మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఈ అంశానికి సంబంధించి అందిస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్డ్. There's people in the sea. I don't know what happened. It's a good 15-20 feet tall. Easy. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి.
యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాన్ కై ట్రఫ్ జపాన్ ని భయపెడుతున్న పేరిది. ఇది జపాన్ తీరం వెంబడి 900 కిలోమీటర్లు విస్తరించినటువంటి ఒక సముద్రపు లోయ. అసలు జపాన్ కి ప్రధానంగా భారీ భూకంపాలు రావడానికి ప్రధాన కారణం కూడా ఇదే. దీని పరిసర ప్రాంతాల్లో గత 11 రోజుల్లో 900 వరకు కూడా భూకంపాలు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు జపాన్ మీద దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో. ప్రధానంగా చూస్తే ఫిలిప్పీన్ సీ ప్లేట్ నుంచి యురేషియన్ సీ ప్లేట్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా కూడా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. భూకంపాలు భారీగా ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఈ నాన్ కై ట్రఫ్ గా చెప్తున్నారు. ప్రతి 100 నుంచి 200 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రాంతంలో భారీ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. 1940లో సుమారుగా ఇక్కడ ఒక భారీ భూకంపం వచ్చింది. మొత్తం జపాన్ ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు 2025లో అలాంటి పరిణామం మళ్ళీ రాబోతుందా? జపాన్ పూర్తిగా అతలాకుతలం అవ్వబోతుందా? జపాన్ మొత్తం నేలమట్టం అవ్వబోతుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. జపాన్ ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. విజువల్స్ లో మనం చూస్తున్నాం. విజువల్స్ లో మనం చూడొచ్చు పూర్తిగా జపాన్ అంతా కూడా షేక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పరిగెత్తుతున్నారు. ఎప్పుడు ఏ ప్రాంతం నేలమట్టం అవుతుందో, ఎప్పుడు ఏ బిల్డింగ్ నేలమట్టం అవుతుందో, ఏ ప్రాంతం పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోతుందో అంటూ జపాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకసారి అసలు ఈ నాన్ కై ట్రఫ్ ఎక్కడుంది, దీని ప్రభావం ఏంటి, జపాన్ ప్రజలకు ఉన్నటువంటి భయాలేంటి, వీటిని మీకు మ్యాప్లో మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. టాట్సుకి చెప్పినటువంటి ప్రిడిక్షన్ విషయంలో అయినా సరే, బాబా వంగ చెప్పినటువంటి ప్రిడిక్షన్ అయినా సరే, ఈ రెండిట్లో ఏదైనా సరే ఇవి పూర్తిగా కూడా సైంటిఫిక్ ఆధారాలు వీటికి లేవు. కేవలం ఆయా ప్రజల నమ్మకాలను బట్టి జరుగుతున్నటువంటి పరిణామాలను పెట్టి వాళ్ళు చెప్పినటువంటి ప్రిడిక్షన్స్తో పోల్చుకోవడాన్ని బట్టి సహజంగా ఇలాంటివి ప్రజల్లో స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు సైంటిఫిక్గా మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. అసలు జపాన్ పరిస్థితి ఏంటి ప్రస్తుతం, ఈ నాన్ కై ట్రఫ్ ఏం జరగబోతోంది, నాన్ కై ట్రఫ్ ప్రభావం ఏంటో ఒకసారి మీకు ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతోంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు నేను మ్యాప్స్ ఆధారంగా పూర్తిగా అసలు ఈ నాన్ కై ట్రఫ్ ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, దీని ప్రభావం జపాన్ మీద ఎలా ఉంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హియర్ వీ కెన్ సీ ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం ఉంది. ఇదంతా కూడా జపాన్ భూభాగం. ఇక్కడ టోక్యో ఉంది. ఇదంతా కూడా జపాన్ భూభాగం. ఇదంతా కూడా ఇక్కడ ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ నాన్ కై ట్రఫ్ అనేటువంటి ఒక పెద్ద లోయ, సముద్రంలో ఉండేటువంటి లోయ ఇది. దీనికి సంబంధించి ఇదే ఇప్పుడు జపాన్ ప్రజలను భయపెడుతోంది. ఇక్కడ 900 కిలోమీటర్లు, పూర్తిగా 900 కిలోమీటర్లు ఇది విస్తరించి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద లోయ, సముద్రంలో ఒక భారీ లోయ ఉంది. ఇక్కడ దీని ప్రభావం చూస్తే దీని లెంత్ 900 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ పసిఫిక్ ప్లేట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫిలిప్పీన్ సీ ప్లేట్ మనకు కనిపిస్తుంది. ఈ ఫిలిప్పీన్ సీ ప్లేట్కి కింద ఇక్కడ టోక్రా ఐలాండ్స్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. ప్రధానంగా ఈ టోక్రా ఐలాండ్స్ మీద కూడా చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి నాన్ కై ట్రఫ్ అనేటువంటి ఒక పెద్ద భారీ లోయ రెగ్యులర్గా కదులుతూ ఉండడం వల్ల